సంగమా, దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు జాగ్రత్తగా వినకపోతే, దేవుని మాటను గ్రహించకపోతే, దేవుడు ఎలాంటి వాడు ఒకరోజు మనకు భయాన్ని పుట్టిస్తాడని ఖచ్చితంగా. దేవుని సన్నిధికి వచ్చి కూడా దేవుని మాటకు నువ్వు భయపడకపోతే, ఆయన మాట ద్వారా ఒకరోజు ఖచ్చితంగా మనం భయపెట్టిస్తాడు ఆయన. నువ్వు దేవుని కుమారుడివే, ఒక్కరోజు ఆయన మాట వింటే నువ్వు గడగడ వణుకుతావు. ఎప్పుడు ఎలా మాట్లాడించుకోవాలో తెలిసి దేవునికి. బిలాము ప్రవక్త అయిన బిలాముతో దేవుడు మాట్లాడలేదు, కానీ మోగజీవైన గాడిదకి నోరిచ్చి మాట్లాడించాడు. ఇకనైనా నువ్వు ప్రవర్తన సరిచేసుకో. బుద్ధిహీనుడివైపోతున్నావు, దిగజారిన స్థితిలో ఉన్నావు. నీవు దేవుడు వెళ్ళొద్దని చెప్పినప్పుడు కూడా నువ్వు వెళుతున్నావే, ఆశించొద్దన్నప్పుడు చెప్పి నువ్వు ఆశించావే.